ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 5వ తారీఖు లగాయితూ మే 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్య యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారము, మీనరాశి యందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతుందో తెలుసు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు కించిత్ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ, లాభస్థానమందు ఉన్నటువంటి రవి కానీ శుక్రుడు కానీ యోగించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అలాగే దశమ కేంద్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహుగ్రహం ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. దాంతోపాటు చంద్రబలాన్ని కూడా కలుపుకుంటే 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మిథున రాశి వారిలో కొంత ఆత్మస్థైర్యం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహము మధ్య వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. అది దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, ప్రతి పని మీరే సొంతంగా చేసుకోవాల్సి రావడము, లేదా ఏదైనా ఒక పనిని కానీ ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాల మీద ఆధారపడి ఆ పని చేసినప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు ఇప్పుడు లభిస్తూ ఉండవు. దానివల్ల మధ్యలోకి వెళ్ళిన తర్వాత అసలు ఏ పని చేయాలి, మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలా వదిలేయాలా అనేటువంటి సందిగ్ధావస్థలో ఉంటారు. అంతేకాక ఏ పని ప్రారంభించినా సరే అది అంత ముందుకు సాగదు, ఏదో ఒక విఘ్నం వస్తూ ఉంటుంది. తెల్లారితే ఈ పని ప్రారంభం చేద్దాం అనుకుంటారు, కానీ అది వాయిదా పడ్డమో లేదా అదే సమయానికి ఇంకొక పని రావడమో ఇత్యాది విషయాలు మిథున రాశి వారిని ఎక్కువ కలచివేస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఆత్మన్యూన్యతా భావము అనేటువంటిది కొంత పెరుగుతూ ఉంటుంది. అనగా దీన్ని ప్రత్యేకించి మానసికమైనటువంటి సంఘర్షణగా చూడొచ్చు. అంటే ఎవరైనా మనల్ని తక్కువగా చూస్తున్నారేమో, లేదా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మనల్ని గేలి చేస్తారేమో, లేదా మనల్ని ఏమన్నా కొంత వ్యతిరేకమైనటువంటి భావాలతో చూస్తున్నారేమో అనేటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావము అది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా కొంత మానసికమైనటువంటి పరిస్థితుల్లో కొంత ఒడిదుడుకులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఈ వారంలో ఖర్చు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఖర్చుకు తగ్గట్టుగానే ఆదాయం కూడా సమకూరుతూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంత మనస్పర్ధలు కానీ, లేదా మీరు చెప్పినటువంటి పనులను వారు చేయకపోవడము ఇత్యాది విషయాల్లో కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై లేదా ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్కై ఆశిస్తూ ఉండేటువంటి వారికి మంచి శుభవార్తలు రానున్నాయి. ఇక వ్యాపార పరంగా లాభసాటిగా ఈ వారం గోచరిస్తూ ఉన్నది. లాభసాటి వ్యాపారం చేయడానికి, వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగపరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.